కాంగ్రెస్ కరుకుగుండెలు కరిగేదెన్నడు, రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాసంగి పోయి వానకాలం వచ్చిందని, వానకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చిందని, నాడు గల్లా ఎగరవేసిన రైతు నేల చూపులు చూస్తున్నాడని కేటీఆర్ అన్నారు. నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మ న్యూన్యతతో తన్లాడుతున్నాడన్నారు. రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైపోతున్నా రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదన్నారు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి కేవలం 17,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేసి తాంబూలాలిచ్చాం, తన్నుక చావండి అంటున్నారన్నారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారని, 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో 2 పంటలకైనా రైతు బంధు, 3వ పంటకి ఇవ్వరా అనే అధికారం కోసం బీరాలు పలికారని, మరిప్పుడు మొదటి పంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో, ఎప్పటి నుంచి ఇస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. రైతు భరోసా సాయం 0, రుణమాఫీ 0, రైతు బీమా గుండు 0 చేశారని కేటీఆర్ విమర్శించారు.